మీ జీవితంలో అదృష్టం కలిసి రావడం లేదా? మనసు ప్రశాంతంగా లేకపోతుందా? ఎంతో కష్టపడుతున్నా ఫలితం రావడం లేదా? అయితే ఒక్కసారి బ్రహ్మ ముహూర్తం గురించి తెలుసుకోండి. ఎందుకంటే పురాణాల ప్రకారం దేవతల శక్తి భూమిపై అత్యంత ఎక్కువగా ఉండే సమయం అది. బ్రహ్మ ముహూర్తం అంటే ఏమిటి? సూర్యోదయానికి సుమారు 1 గంటన్నర నిమిషాల ముందు ఉండే సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. అంటే తెల్లవారుజాము 4 గంటల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు ఈ వేళ ప్రకృతిలో విద్యుత్ శక్తి, సాత్విక గుణం అత్యధికంగా ఉంటాయని శాస్త్రాలు చెప్తున్నాయి. ఆలోచనలు క్లియర్ గా ఉంటాయి. శరీరంలో పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా పనిచేస్తుంది. లేవగానే నీళ్లు త్రాగండి. బ్రహ్మ ముహూర్తంలో లేవగానే ముందుగా 1 నుంచి 2 గ్లాసుల గోరువెచ్చని నీరు త్రాగండి. ఇది శరీరంలో టాక్సిన్స్ ను బయటకు పంపుతుంది. జీర్ణ వ్యవస్థను యాక్టివ్ చేస్తుంది. శరీరానికి కొత్త శక్తిని ఇస్తుంది. కానీ గుర్తించుకోండి, లేవగానే మొబైల్ చూడకండి. ధ్యానం, జపం. ఈ సమయం ధ్యానం, ప్రార్థన, మంత్ర జపం కోసం అత్యంత పవిత్రమైనది. కేవలం 5 నుంచి 10 నిమిషాలైనా ఓం నమ శివాయ లేదా మీ ఇష్ట దైవమైన నామస్మరణ చేయండి. ఇలా చేయడం వల్ల మనస్సులో నెగిటివ్ ఆలోచనలు తగ్గి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పాజిటివ్ ప్లానింగ్. బ్రహ్మ ముహూర్తంలో మీ రోజు గురించి ప్లాన్ చేయండి. ఈ రోజు నేను ఏం సాధించాలి, ఏ తప్పు చేయకూడదు, ఏ లక్ష్యం చేరుకోవాలి. ఈ సమయంలో చేసిన ఆలోచనలు రోజంతా మీ మైండ్ లో ప్రభావితం చూపుతాయి. గుర్తుంచుకోండి, మీ జీవితాన్ని మార్చేది అదృష్టం కాదు, అలవాట్లు. రేపటి నుండి ఒక్కసారైనా బ్రహ్మ ముహూర్తంలో లేచి ఈ పనులు చేసి చూడండి. మీ జీవితంలో వచ్చే మార్పును మీరే ఆశ్చర్యపోతారు. ముహూర్తం అంటే బ్రహ్మ ముహూర్తంలో లేవడం కష్టంగా అనిపించవచ్చు, కానీ ఒక్కసారి అలవాటు చేసుకుంటే మీ జీవితం మారిపోతుంది. ఈ రోజు ప్రయత్నించండి. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై హింద్. ఓం నమ శివాయ.